నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కబుర్లు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్టీఆర్ అమెరికాలో ఆపరేషన్ నిమిత్తం ఉన్న సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎలా అడ్డదారిలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారో, గవర్నర్ రామ్లాల్ ఏ విధంగా ఈ చీకటి రాజకీయానికి సహకరించారో, తనపై జరిగిన ఈ రాజకీయ ద్రోహాన్ని, అత్యంత దారుణమైన వెన్నుపోటును ఎన్టీఆర్ ఎలా తిప్పికొట్టారు, ఢిల్లీ హస్తిన పీఠం పునాదులు కదిలిపోయేలా ఆయన చేపట్టిన ఆ చారిత్రాత్మక ధర్మయుద్ధం ఎలాంటి సంచలనాలు సృష్టించింది, కేవలం 31 రోజుల్లోనే నాదెండ్ల ప్రభుత్వాన్ని ఎలా బద్దలు కొట్టారు, అసలు క్లైమాక్స్ విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. అమెరికాలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకొని ప్రాణాలతో పోరాడి స్వదేశానికి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ కు ఇక్కడ తగిలిన వెన్నుపోటు శస్త్రచికిత్స కంటే తీవ్రమైన వేదనను మిగిల్చింది. తనను గుడ్డిగా నమ్మి అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ పదవి అప్పగిస్తే పవర్ కోసం కొందరు వ్యక్తులు ఇంతటి నీచమైన ద్రోహానికి పాల్పడ్డారన్న నిజం ఆయన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ ఎన్టీఆర్ ఎక్కడా కుంగిపోలేదు. కులమతాలకు అతీతంగా ఒక సింహంలా గర్జించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అక్రమంగా అర్ధరాత్రి చీకటి ఒప్పందాలతో కూలదోశారు అంటూ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అగ్ని సాక్షిగా ఒక మహా ఉద్యమానికి నాంది పలికారు. మరోవైపు నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవటం ఆయనకు కత్తి మీద పాములా మారింది. ఎన్టీఆర్ అల్లుడు, నేటి రాజకీయ దిగ్గజం చంద్రబాబు నాయుడు వెంటనే రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఒక్కటే చేయడంలో, ఎవరు జంపు కాకుండా కాపాడుకోవటంలో తన రాజకీయ చతురతను చూపించారు. తన బలమేంటో, ప్రజా మద్దతు ఎంతలా ఉందో ఢిల్లీ పెద్దలకు రుజువు చేయటానికి ఎన్టీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. ఆపరేషన్ నుంచి కోలుకోకపోయినా లెక్క చేయకుండా తన వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలందరితో కలిసి నేరుగా రాజ్భవన్ కు క్యూ కట్టారు. శరీరం సహకరించకపోయినా ప్రాణాలకు తెగించి ఎన్టీఆర్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలందరినీ లైన్ లో నిలబెట్టి మరీ ఆనాటి రాజ్భవన్ కు నడిపించుకుంటూ వెళ్లారు. గవర్నర్ రామ్లాల్ కళ్ల ముందే ఆ ఎమ్మెల్యేలందరితో పరేడ్ నిర్వహించి, చూడండి నా వెనుక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరే స్వయంగా లెక్కబెట్టుకోండి అంటూ నిలదీశారు. అప్పట్లో ఈ దృశ్యం దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ మీడియాలో ప్రధాన వార్తగా నిలిచింది. మరోవైపు రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ఎన్టీఆర్ కు మద్దతుగా తలపెట్టిన బంధులు, ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండమైంది. ఎటు చూసినా కేవలం ఎన్టీఆర్ నామస్మరణే వినిపించింది. ఈ ప్రజా ఆగ్రహాన్ని, దేశవ్యాప్తంగా వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను చూసి ఢిల్లీ హస్తిన పెద్దలకు, ముఖ్యంగా ఇందిరాగాంధీకి చెమటలు పట్టాయి. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతీయ నాయకుడు మాత్రమే కాదని, దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒకే తాటిపైకి తేగల కింగ్ మేకర్ అని వారికి స్పష్టమైంది. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష కూటమి గళం విప్పింది. అప్పటికే జాతీయ స్థాయి నేతలైన అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జ్యోతి బసు వంటి దిగ్గజ నాయకులందరూ ఎన్టీఆర్ కు మద్దతుగా హైదరాబాద్ కు పరుగులు తీశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్టీఆర్ సాగిస్తున్న ఈ పోరాటానికి యావత్ భారతావని సెల్యూట్ చేసింది. కేవలం 31 రోజుల సుదీర్ఘమైన ఉత్కంఠ భరితమైన తిరుగుబాటు అది. ఇందిరాగాంధీ వేసిన కుట్రలను, గవర్నర్ రామ్లాల్ ప్రదర్శించిన అహంభావాన్ని ఎన్టీఆర్ తన సంకల్ప బలంతో ఎలా చిత్తు చేశారో చూడండి. పరిస్థితులు పూర్తిగా చేజారిపోవటంతో దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఈ ప్రజా వ్యతిరేక చర్యకు ప్రధాన కారణమైన గవర్నర్ రామ్లాల్ ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయడమే కాకుండా ఆయన స్థానంలో అనుభవజ్ఞుడైన శంకర్ దయాళ్ శర్మను కొత్త గవర్నర్ గా నియమించారు. కొత్త గవర్నర్ రాకతో రాష్ట్రంలో బల నిరూపణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అసెంబ్లీలో నాదెండ్ల భాస్కర్ రావు తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి విఫలయత్నం చేశారు. ఆయనకు తగినన్ని ఓట్లు రాలేదు. అలా కేవలం 31 రోజుల వ్యవధిలో కుట్రలను చదిమివేస్తూ ప్రజల ఆశీస్సులతో, తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో ఎన్టీఆర్ మళ్లీ అత్యంత ఘనంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తనను రాజకీయంగా సమాధి చేయాలని చూసిన ఇందిరాగాంధీకి, తనకు వెన్నుపోటు పొడిచిన సొంత మనుషులకు ఎన్టీఆర్ ఇచ్చిన అతిపెద్ద చెంపపెట్టు లాంటి సమాధానం ఇదే. ఒక సిల్వర్ స్క్రీన్ హీరోగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతి స్వల్ప కాలంలోనే ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఆ మహానాయకుడి తెగువ, పోరాట పటిమ భారతీయ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుత అధ్యాయం. చూశారుగా, చరిత్ర పుటల్లో రక్తక్షేత్రంలో మారిన ఈ రోమాంచితమైన సినిమాను తలపించే పొలిటికల్ డ్రామాపై మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ చూపిన ఆ సాహసం, చంద్రబాబు వ్యూహం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ అండ్ సినిమాటిక్ ఇన్సైట్ స్టోరీస్ కోసం ఇప్పుడే
మన కిరాక్ కబుర్లు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.